అసూయ అనేది కర్రకు పట్టిన నిప్పు వంటిది. అది ఎవరిలో ఉంటే వారినే కాల్చేస్తుంది. నీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటివారికి అవసరమైనప్పుడు చేస్తే దాన్ని సహాయం అంటారు. పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే విజయం అనే మొక్క మొలుస్తుంది. వెళ్ళే మార్గంలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతిని. అలాగే చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, చేసే విధానాన్ని. భయస్థులకి రాత్రి అంటే భయం. ఒంటరితనానికి చీకటి అంటే భయం. మంచి వాళ్ళకి మనుషులు అంటే భయం. మనసున్న వాళ్ళకి లోకం అంటే భయం. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు కానీ వర్షంలో తడిచిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టకపోవచ్చు కానీ విజయపథంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించే శక్తినిస్తుంది. మీరు కలలు కన్నంత ఈజీగా మీ లైఫ్ ఉండదు. ఏదో ఒక మలుపు మీ లైఫ్‌ని పూర్తిగా మార్చేస్తుంది. ఎదురు చూసే ఓపికే నీకుంటే దూరమైన ప్రతీదీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో దగ్గరవుతుంది. జీవితంలో మనకు ఎన్నో ఓటములు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటికి భయపడి ఓడిపోయిన వ్యక్తిలా మిగిలిపోవడం సరికాదు. సంతోషానికి మించిన సంపద లేదు. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు. చిరునవ్వును మించిన ఆభరణం లేదు. చదువుకుని నేర్చుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేరుతాయి. తప్పు ఎవరిదైనా కావచ్చు. ఒక్క మాట తగ్గి బ్రతకడంలో ఉన్న సంతోషం 1000 మంచి మాటలతో సమానం. మన జీవితంలో అత్యంత శక్తివంతమైనది మన ఆలోచన. అది మన జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా మార్చగలదు. కష్టాలు అనేవి బలహీనుడిని పడగొడతాయి. బలవంతుడిని అభివృద్ధి చేస్తాయి. మన సమస్యలకు కారణాలు 2. దేన్ని గుర్తించుకోవాలో దాన్ని మర్చిపోవడం. దేన్ని మర్చిపోవాలో దాన్ని గుర్తుంచుకోవడం. నువ్వు తలపడు, పోరాడు, కింద పడు, లేచి నిలబడు. అపజయాలు వస్తాయి, కష్టాలు ఎదురవుతాయి. ద్రోహులు తారసపడతారు, కృంగిపోకు. ఇవన్నీ నీ విజయానికి సవాలవుతాయి. చేతిరాతలో తప్పులుంటే సరిచేసుకోవచ్చు కానీ తలరాతలో తప్పులు ఉంటే మాత్రం కష్టమైన, నష్టమైన అనుభవించాల్సిందే. నువ్వు భయపడి ఏడుస్తున్న కొద్దీ నీ కన్నీళ్లను దోసిళ్లలో పట్టి ఆనందిస్తుంది ఈ లోకం. ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేసి చూడు. భయపడి ఆ నీటితోనే నీ పాదాలు కడుగుతుంది. నువ్వు ప్రతిరోజు తృప్తిగా నిద్రపోవాలి అనుకుంటే ప్రతిరోజు ఉదయం ఒక చక్కటి సంకల్పంతో నిద్రలేవడం అలవాటుగా మార్చుకో. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు. గెలిస్తే సంతోషం వస్తుంది. ఓడితే అనుభవం వస్తుంది. ఒక నాణాన్ని సముద్రంలో విసరడానికి ఒక మూర్ఖుడు చాలు. దాన్ని తీయడానికి మాత్రం 100 మంది మేధావుల వల్ల కూడా కాకపోవచ్చు. మన ఒంటి మీద ఉన్న బంగారం కన్నా మన పక్కన ఉన్న మంచి స్నేహితుడిని వల్లనే మన విలువ పెరుగుతుంది. నేను అనే ఆత్మాభిమానం ఎంత ఎత్తుకు తీసుకువస్తుందో, నేనే అనే అహంకారం అంత పాతాళానికి దిగజారుస్తుంది. అనవసరమైన వస్తువులు మన ఇంటికి బరువు. అనవసరమైన ఆలోచనలు మన మనసుకు బరువు. వెతుకుదాం అంటే అదృష్టానికి అడ్రస్ లేదు. తప్పించుకొని పారిపోదాం అంటే దరిద్రం నుండి దారి లేదు. అతి కష్టమైన పని నిన్ను నువ్వు తెలుసుకోవటం. అతి తేలికైన పని ఇతరులకు సలహాలివ్వడం. ఒక్క నిమిషం నిర్లక్ష్యం వల్ల కోల్పోయిన అవకాశం ఒక్కసారి ఒక దశాబ్ద కాలం వేచి చూసినా దక్కకపోవచ్చు. ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరించగలడు కానీ అవమానాన్ని మాత్రం భరించలేడు. మోసం చేసేవారిలో మానవత్వాన్ని, ద్రోహం చేసేవారిలో దైవత్వాన్ని, కుట్రలు చేసేవారితో కారుణ్యాన్ని, వంచన చేసేవారితో వ్యక్తిత్వాన్ని ఆశించడం అంత అవివేకం ఇంకొకటి లేదు. జీవితం చాలా చిన్నది కాబట్టి ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. నువ్వు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకు. ఎందుకంటే జీవితం అనేది ఎప్పుడూ పాఠం నేర్పకుండా ఉండదు కాబట్టి. ఒకరి కష్టం మీద ఆధారపడి జీవించడం తప్పు. దేవుడు మనకు ఇచ్చిన వాటితో మనకు కావలసినవి మనమే సంపాదించుకోవాలి. ఫ్రీగా రావాలని ఆశపడకూడదు. అన్నం పారేయడానికి ఒక్క నిమిషం చాలు కానీ పంట పండించడానికి నెలలు, సంవత్సరాలు కావాలి. కాబట్టి అన్నం పారేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. రోజుకో రకంగా వేషధారణ మారవచ్చు కానీ రోజుకో రకంగా మనసు మార్చుకోకూడదు. గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండి మొదలవుతుంది.
ఒకరి మనసు గాయపరచడానికి ఒక నిమిషం చాలు, కానీ గాయపడిన మనసు గెలవాలంటే జీవితకాలం సరిపోదు. అందుకే ఒక్క మాట అనే ముందు 1కి 4 సార్లు ఆలోచించి మాట్లాడాలి. భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలంటే కష్టపడాలి. ఎంత కష్టపడితే అంత మంచి స్థాయికి ఎదుగుతారు. ఎప్పుడైతే మీరు ఎమోషనల్‌గా ఫీల్ అవుతారో అప్పుడు మిమ్మల్ని ఎదుటివారు వాడుకోవడం, ఆడుకోవడం మరియు శాసించడం జరుగుతుంది. గతంలో నివసించవద్దు. భవిష్యత్తు గురించి కలలు కనవద్దు. ప్రస్తుతం జరుగుతున్న విషయంపై మనస్సును కేంద్రీకరించండి. నిన్ను ఇష్టపడని ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. నిజం చెప్పాలంటే నీతి ఉండాలి. మంచి చెప్పాలి అంటే మంచి మనసు ఉండాలి. ప్రయత్నమే చేయని వాడికి గెలుపు గురించి ఆశపడే అర్హత లేదు. ఓటమి గురించి బాధపడే యోగ్యత లేదు. ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత చెడుగా ఉంటుంది. అదృష్టం ఉంటే ఆస్తిపాస్తులు కాదు, చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రతో పాటు కష్టసుఖాలను పంచుకునేంత దగ్గరవారు ఉండటం. లేనివాడు కదా ఏమి చేయలేడు అని అనుకోవద్దు. ఎందుకంటే లేనివాడి దగ్గర కోల్పోవడానికి ఏమీ ఉండదు. ఏదైనా చేయడానికి సిద్ధపడగలడు. నువ్వు ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తూ ఉంటాయి. వింటూ ఆగిపోవడమే లేక వినకుండా సాగిపోవడమే అనేది నీ చేతిలోనే ఉంటుంది. ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు. ఆవగింజంత అర్థం చేసుకునే మనసుండాలి. సముద్రం అంత సంపద ఉంటే సరిపోదు. సమయానికి సాయం చేసే గుణం ఉండాలి. నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. అది తిరిగి మళ్ళీ నిన్నే చేరుతుంది. ఏదో ఒకరోజు తెగిపోతుంది అని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. నీకంటే చిన్నవాడిని నువ్వు ఇప్పుడు కొడితే వాడు నీకంటే బలవంతుడు అయినప్పుడు తప్పక నిన్ను తిరిగి దెబ్బ కొట్టగలడు. 100 పేజీలున్న పుస్తకంలోని తప్పులున్నప్పుడు 100 సంవత్సరాల జీవితంలో అనేక తప్పులుంటాయి. చదువుకుంటూ సరిదిద్దుకోవాలి, సరిదిద్దుకుంటూ చదువుకోవాలి. అది పుస్తకమైనా, జీవితమైనా. ఎవరి బంధం కోసమో, ఎవరి దానం కోసమో మనం పాకులాడే అవసరం లేదు. మన మాట, మన గుణం బాగుంటే అవే మనందరికీ వస్తాయి. కాళ్ళను తాకితే గాని ఆశీర్వాదం దొరకదు. తల వంచితే తప్పేం లేదు. మన అనుకున్న వాళ్ళ దగ్గర ఉండాల్సింది మమకారం, అహంకారం కాదు. అందం అనేది ముఖంలో ఉండదు. సహాయం చేసే మనసులో ఉంటుంది. నోరు జారడం తేలికే కానీ దాని పర్యవసానాలే భవిష్యత్తును మార్చేస్తాయి. నీ జీవితం నీది కాకుండా చేస్తాయి. ఉన్న పదవి పోవచ్చు, రావాల్సిన పదవి రాకపోవచ్చు. అసలు నువ్వే మాయం అవ్వచ్చు. కాబట్టి మాట జారే ముందు 100 సార్లు ఆలోచించు. మీకు మీరు పూర్తిగా నమ్మినప్పుడే దేనికైనా ఆచరించండి, అంగీకరించండి. ఎవరో చెప్పారని గుడ్డిగా దేనిని అనుసరించకండి. ఏదీ పాటించకండి. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ నిన్ను అవమానిస్తారు, హేళన చేస్తారు. కానీ నువ్వు విజయాన్ని సాధించిన రోజున అందరూ నిన్ను ఎత్తుకుని ఊరేగిస్తారు. ఇదే లోకం తీరు. మన మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మన మనసు వినేలా చేసుకోవాలి. కొందరు బాగున్నాను అని చెప్పినంత తేలికగా బాధలో ఉన్నాను అని చెప్పలేరు. కొన్ని మనమే అర్థం చేసుకోవాలి. ఓటమి నీ తలరాత కాదు, గెలుపు మరొకరి సొత్తు కాదు. నిన్నని మరిచి నేటిని తలచి శ్రమించు. నీ ఆశయం సాధించు. నాకు తెలుసు అనుకోవడం పర్వాలేదు. అంతా నాకే తెలుసు అనుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోకు. చూసినవన్నీ నిజాలు కానప్పుడు విన్న వాటి గురించి వెంటనే ఒక నిర్ధారణకు రావడంలో అర్థం లేదు. బంధాలు అనేవి వాటంతట అవి దూరం కావు. ఒకరి ప్రవర్తన వలన గాని, ఒకరి నిర్లక్ష్యం వలన గాని, ఒకరి అపార్థం వలన గాని బంధాలు దూరమవుతాయి. ఒక వ్యక్తికి నిలబడడం తేలికే, పరిగెత్తడం కష్టం. కానీ మనసుకు పరిగెత్తడం తేలిక, నిలబడడం కష్టం. నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాళ్ళతో దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అటువంటి వారు ఎన్నేళ్ల బంధాన్ని అయినా ఒక్క మాటతో తుంచివేయగలరు. ఎవరిని మీ లైఫ్‌లో ఉండమని బలవంత పెట్టకండి. మీ వ్యక్తిత్వం నచ్చిన వాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా ఎదురించి మీకు తోడుగా మీతోనే ఉంటారు. మీరంటే ఇష్టం లేని వాళ్ళు కారణాలు వెతికి మరీ దూరం అవుతారు. మీరు పడుతున్న బాధలు ఎవరికీ అక్కర్లేదు. మీ కనుల వెనుక కన్నీళ్లు ఎవరికీ పట్టవు. మీ మనసుకు అయిన గాయాలు అసలే అవసరం లేదు. కానీ మీ వలన ఒక చిన్న తప్పు జరిగితే
100 నూళ్ళు మాట్లాడతాయి. 100 మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకరం. నీ మంచిని కోరుకునే వాళ్ళను దూరం చేసుకోకు. నీ చెడుని కోరుకునే వాళ్ళను నీ దగ్గరకు రానియ్యకు. స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళను ఎప్పటికీ నమ్మకు. ఈ రోజుల్లో తియ్యగా ఉంటే నమిలి మింగేస్తారు. చేదుగా ఉంటే ఊసేస్తారు. అందుకే ఉప్పులా ఉండు. ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకుంటారు. భరిస్తున్నారు కదా అని బాధ పెట్టవద్దు. వారి సహనం మీకు చేతకానితనంలా కనిపిస్తుండొచ్చు. కానీ ఆ మనిషి శాశ్వతంగా దూరమైనప్పుడు మీకు వాళ్ళ విలువ తెలుస్తుంది. నిన్ను గమనించే అన్ని కళ్ళు నువ్వు బాగుపడాలి అని అనుకోవు. కొన్ని నువ్వు బాధపడితే చూడాలి అనుకుంటాయి. మనీకి ప్రేమ అక్కర్లేదు. కానీ ప్రేమకు మనీ మాత్రం కావాలి. మనీ లేకపోతే లవ్ బ్రతకదు. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో. ఆనందం అయిన వాళ్ళతో పంచుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లు ఓర్చుకో. చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో. గతం చేసిన గాయాలు మర్చిపో. ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధభూమి అని తెలుసుకో. శరీరం ఎంత చలిస్తే అంత ఆరోగ్యం. మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం. ఒకరి కాలి కింద బానిసలా నీచంగా బ్రతికే బదులు లేచి నిలబడి ప్రాణం వదిలిపెట్టడం మేలు. అసమర్థులు అవరోధాలుగా కనిపించేది సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి. ప్రతి కథకి ఒక ముగింపు ఉంటుంది. కానీ జీవితంలో ప్రతి ముగింపు ఒక ఆరంభమే.